హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. మనతో పాటు దేవి ప్రసాద్ గారు ఉన్నారనమాట. ఆయన సినిమాలు మనకి తెలుసు, ఒక మంచి కామెడీ టైమింగ్తో ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఇట్లు మీ ఎదవ అనే మూవీలో హీరోయిన్ ఫాదర్ రోల్ చేస్తున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగున్నానండి, చాలా బాగున్నాను. సార్, యాక్చువల్లీ వీఆర్ మిస్సింగ్ యువర్ సినిమాస్ సార్, ఎందుకంటే మీ కామెడీ టైమింగ్ అవి ఎంత బాగుంటాయో. సో ఇప్పుడు ప్రెజెంట్ అది చాలా మిస్ అవుతున్నాం. సో దాని గురించి ఏం చెప్తారు? అది నిజంగా నేను కూడా మిస్ అవుతున్నానండి. అంటే ఎక్కువగా బయటకు అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు చాలామంది అడుగుతున్నారండి. అంటే నేను డైరెక్ట్ చేసిన సినిమాలని ఉదహరిస్తూ ఆ పిక్చర్ అంత బాగుంటుంది, ఈ పిక్చర్ ఇంత బాగుంటుంది, అది ఇన్నిసార్లు చూసాం అన్నిసార్లు చూసాం అని చెప్తుంటారు. చెప్పి మీరు మళ్ళీ డైరెక్షన్ చేయండి, అలాంటి మనస్ఫూర్తిగా నవ్వుకునే సినిమాలు మళ్ళీ చేయండి అని అడుగుతున్నారు చాలామంది. నేను కూడా ఎప్పటి నుంచో నేను చేయాలనేదే ఉందండి నాకు. నేను కూడా మంచి స్క్రిప్ట్లు అవి వర్క్ చేస్తుంటాను. నేను ఎప్పుడూ సినిమాని వదలలేదండి. ఇటు డైరెక్షన్ తర్వాత యాక్టింగ్లోకి వచ్చినప్పటికీ కూడా నేను ఎప్పుడు నా థింకింగ్ అంతా ఎప్పుడు డైరెక్టర్గానే నేను అన్నీ ఒక ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది రాసేసుకుంటాను, ఒక మంచి థాట్ వచ్చింది రాసుకుంటాను, అంతా నేను అలా పెట్టుకుంటాను అనమాట. నేను ఎప్పుడు దాన్ని వదలలేదు. కాబట్టి నాకు కూడా అంత కోరిక ఉంది కాబట్టి ఏదో ఒక రోజు అది ఖచ్చితంగా జరుగుతుందండి. సార్, ఒకవేళ మీరు నెక్స్ట్ ఏదైనా ఒక సినిమా తీయాలి, ఒక మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకుని ఎవరితో తీద్దాం అనుకుంటున్నారు? ఏమైనా ప్లానింగ్ ఏమైనా ఉందా? అట్లా ఏం లేదండి. అంటే ఇప్పుడు ఇప్పుడు నిజం మాట్లాడుకోవాలంటేనండి, ఇప్పుడు అలా అనుకుంటే నాతో చేయడానికి ఎవరు రెడీ అవుతారనేది కూడా కష్టమే కదా. ఎందుకంటే నాకు డైరెక్టర్గా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ఆలోచన విధానాలన్నీ వేరే ఉంటాయి. అది సహజం, అదేమీ తప్పు కాదు. కాబట్టి నేను నా కథకి ఎవరు కరెక్ట్గా ఉంటారు, లేదా నా నిర్మాతకి సంబంధించి అలా నేను ఒక సినిమా చేసి నేను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్. నేను అది ప్రూవ్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను వాళ్ళతో చేయాలి వీళ్ళతో చేయాలని నేను అనుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను అనుకున్నంత మాత్రాన వాళ్ళతో వీళ్ళతో అని నేను అనుకున్నంత మాత్రాన ఇవి జరగవు. ఒకవేళ ఏదన్నా ఒక మంచి స్క్రిప్ట్తో రావాలనుకుంటే ఏ టైప్ ఆఫ్ జోనర్ని టచ్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నేను అన్ని రకాలు చేయాలని అనుకుంటానండి. కాకపోతే అంటే ఇప్పుడు నాకు నా మైండ్లో ఉన్నది అంటే నేను ఇన్స్పైర్ అవ్వాలి కదా బాగా. అలా అనేది క్రైమ్ కామెడీ అండి. క్రైమ్ కామెడీ మీద ప్రస్తుతం నా దృష్టి బాగా ఉందండి. నేను దాని మీద వర్క్ చేస్తున్నాను యాక్చువల్గా. ఇది చాలా డిఫరెంట్గా ఉంది టైటిల్ అనేది, కానీ మీ క్యారెక్టర్ కూడా ఒక హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చూస్తున్నాం. సో ఎలా ఉండబోతుంది దీని గురించి? ఇది చాలా బాగుంటుందండి. అంటే నాది ఫుల్ లెంగ్త్ రోల్ అండి. అంటే నిజానికి ఈ సినిమాలో కాన్ఫ్లిక్టే మొత్తం కూడా హీరోయిన్ ఫాదర్కి మధ్య జరుగుతుంది. నేను హీరోయిన్ ఫాదర్ ప్లే చేశాను ఇందులో. హీరోయిన్ తర్వాత అంత ముఖ్యమైన పాత్ర ఈ పిక్చర్లో నాదే అనమాట. అదంతా చాలా బాగుంటుందండి. అంటే ఎమోషన్స్ ఉంటాయి, కామెడీగా వెళ్తుంటుంది సినిమా, ఎంటర్టైనింగ్గా ఉంటూ ఆ ఎమోషన్స్ కూడా ఉంటాయి. అది నాకు బాగా నచ్చింది. సార్, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ ఏంటంటే పాన్ వరల్డ్. సో మనం చూసుకుంటే సినిమాలన్నీ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినాయి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది. సో ఈ రకంగా చూసుకుంటే ఆ రేంజ్లో మనకి సినిమాలు తీయాలి అన్నప్పుడు, సో మీకు మన తెలుగు ఇండస్ట్రీ అంత లెవెల్కి వెళ్ళినప్పుడు మీకేమనిపించింది? 100% చాలా గర్వంగా అనిపిస్తుంది కదండి. ఇప్పుడు రాజమౌళి గారు అంత దాకా ఎందుకండి, మన తమిళనాడులోనే ఒకప్పుడు అంటే మేము అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసేటప్పుడు కోడి రామకృష్ణ గారి దగ్గర, ఇప్పుడు బాలచంద్ర గారు, తర్వాత అక్కడ డైరెక్టర్లు కట్అవుట్స్ అన్నీ పెట్టేవాళ్ళు థియేటర్స్ ముందు. వాళ్ళు హీరోలు కాదండి, డైరెక్టర్స్ కట్అవుట్స్ పెట్టేవాళ్ళు. అప్పుడు నేను అనుకునేవాడిని అనమాట, మనకు కూడా ఇలాగా మనకి గొప్ప గొప్ప దర్శకులు ఉన్నారు కదా, విశ్వనాథ్ గారు ఉన్నారు, రాఘవేంద్రరావు గారు, దాసరి గారు, లేకపోతే వీళ్ళందరూ చాలామంది గొప్ప దర్శకులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా కట్అవుట్స్ పెడితే బాగుంటుంది కదా అని చెప్పి అనుకునేవాడిని అప్పుడు నాకు చిన్న వయసులో. బట్ అది మన కళ్ళ ముందే చూసి దాన్ని దాటిపోయి రాజమౌళి గారు ద్వారా ఇప్పుడు మొత్తం ఎక్కడైనా కూడా తెలుగు డైరెక్టర్ల గురించి ఇండియా అంతా మాట్లాడుకుంటున్నారు, అవుట్ ఆఫ్ కంట్రీ మాట్లాడుకుంటున్నారంటే అది ఎంత బాగుంటుంది, చాలా గొప్పగా అనిపిస్తుంది అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.